మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ ఇది 82 అన్నమాట. 11వ అధ్యాయం అయిన 11th చాప్టర్ అయిన విశ్వరూప సందర్శన యోగములో మనం ఇప్పుడు 16వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాము. ఏం చెప్తూ ఉన్నారంటే, దివ్యదృష్టి లేని వాళ్ళకి ఈ సృష్టి అంతా మనకు కూడా అలాగే ఉంటుంది కదా, న్యాచురల్గా అంతా విపరీతంగా జనాభా లెక్కలు. చాలామంది కలియుగంలో జనసంఖ్య ఎక్కువైపోయిందండి అని, కలియుగంలోనే జనసంఖ్య ఎందుకు ఎక్కువగా ఉందని ఇంకోళ్ళు సమాధానం చెబుతారు. ఈ రకంగా జనమే కనపడతారు, జనాభా లెక్కలే కనపడతాయి మనకి, ఎందుకంటే మన దృష్టి అక్కడే ఉంది కాబట్టి. జనం అంటే ఏంటి? ఒక్కోడికి 2 చేతులు, 2 కాళ్ళు, నోరు, పొట్ట, ఆకలి గుణకారములై కనిపించును అంటున్నారు. గుణకారములు అంటే గుణాల్లాగా కనిపిస్తాయి మనకి, అంతే తప్ప అసలు విషయం మనకు అర్థం కాదు. అదే దివ్య దృష్టి ఉన్నవాడు చూసే విధానం ఎట్లా ఉంటుందంటే, ఇన్ని లెక్కల్లో ఉన్న వస్తువు ఒక్క వస్తువుగా కనపడుతుంది వాడికి. ఆ వస్తువుని చూసేటప్పుడు వాడికి ఈ లోకంలో ఉన్న అనేక కాళ్ళు, చేతులు, మొహాలు, పొట్టలు, కళ్ళు అన్నీ ఒక్కడికి ఉన్నట్టుగానే కనపడతాయి. ఆ దివ్య దృష్టితో చూసే వాళ్ళకి ఇవన్నీ ఒక్కడివే, వేరే వేరే లేరు ఇక్కడ. ఒకడికి 2 చేతులు 2 కాళ్ళు కాదు, మొత్తం సహస్ర శీర్ష పురుష అని చెప్పారు కదా మనకి పురుష సూక్తంలో. ఆ సహస్రములు అన్న మాటకు అనేకము అని అర్థం. అక్కడ సహస్రం అంటే 1000 కాదు అక్కడ. సో అలా అన్ని తలలు ఆయనవే, అన్ని చేతులు ఆయనవే, అన్ని కాళ్ళు ఆయనవే, ఒక్కడికే ఇవన్నీ ఉన్నాయి అని అర్థమవుతుందిట ఈ దివ్య దృష్టి ఉన్నవాడికి. అది ఎట్లా ఉంటుంది? అంతవంతములైన రూపములు ధరించిన అనంత రూపము. ఈ పరమాత్మ రూపమేమో అనంత రూపము, ఆత్మవస్తువు అనంతం, దానికి ఎండ్ లేదు, బిగినింగ్ లేదు, ఎప్పుడూ ఉంది. ఆ అనంతంలో ఈ రాకపోకలన్నీ, మనుషులు రావటం పోవటం, జీవులు రావటం పోవటం అనేటటువంటి అంతం ఉన్న విషయాలు, పుట్టుక చావులున్న విషయాలు అనంతమూర్తిలో జరుగుతూ ఉంటాయి అని అర్థమవుతుందిట వాడికి. దానికి మొదలు లేదు, చివరి లేదు. కానీ లేని దాంట్లోనే ఉన్నవన్నీ అటు తిరుగుతూ వస్తూ పోతూ ఉంటాయి అన్నమాట. సో ప్రతి జీవి పుట్టటం, పెరగటం, చావటం అనేది అనంతంగా జరుగుతోంది కాబట్టి అనాదిగా కూడా జరుగుతుంది. అనాది అంటే ఆది లేదు, ఎప్పుడు ఇది స్టార్ట్ అయిందని ఎవరు చెప్పగలరు? ఒక జీవి ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు పోయాడు, అసలు ఫస్ట్ జీవి అని ఎవరు చెప్పగలుగుతారు? ఆ లెక్క మనం అప్పుడు లేం కదా. ఇలాంటి రూపము ఈ విశ్వంలో గల విశ్వేశ్వర రూపము అంటున్నారు. మన తోలు శరీరంలో మనం ఉన్నట్టుగా, మన ఫిజికల్ బాడీలో మనం ఉన్నట్టుగా విశ్వరూపంలో విశ్వేశ్వరుడు ఉన్నాడు అని ఇక్కడ చెప్పారు. అది చెప్పినప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తుంది, ఇదివరకు కూడా చెప్పుండొచ్చు. మన బాడీ నిలబడాలంటే అనేక సెల్స్ అనుక్షణం చచ్చిపోతూ ఉంటాయి. మనం చేయి కదిలిస్తే కొన్ని 100,000 లక్షల సెల్స్ చచ్చిపోతాయి, వెంటనే కొత్తవి కూడా పుడుతూ ఉంటాయి. కరెక్ట్గా పారే నీళ్లు, నది ఎండిపోకుండా పాత నీరు వెళ్ళిపోతూ ఉండగానే కొత్త నీరు ఎంటర్ అవుతూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే కొత్త నీరు పాత నీటిని నెట్టేస్తూ ఉంటుంది. సో అలా మన దేహం ఎలా అయితే సెల్స్ చచ్చిపోతూ పుడుతూ ఉన్నప్పుడు మన దేహం నిలబడుతుందో, అలాగే ఆ విశ్వేశ్వరుడి యొక్క విశ్వరూపం కూడా ఈ జీవుల దేహాలన్నీ వస్తూ పోతూ ఉండటం వల్ల ఆయన యొక్క దేహం అదే విశ్వరూపము అని చెప్పారు. ఇక్కడ 16వ శ్లోకం అయిపోయింది. కిరీటాలు, గదలు, చక్రాలు ఇవన్నీ ధరించిన రూపాలు అనేక ఉన్నాయి. జీవుడు కిరీటం ధరించటానికే పుర్రె పుట్టింది తలకి అంటున్నారు. పుర్రె అనేది ఎందుకు ఏర్పడింది? దాని మీద ఒక కిరీటం పెట్టడానికి. గద ధరించటానికే తలతో కూడిన వెన్నెముక ఏర్పడింది. అంటే అదే గద, మన తల వెన్నెముక కలిపితే గద అవుతుంది. కిరీటం బదులు పుర్రె. కిరీటం పెట్టుకోక్కర్లా విడిగా, పుర్రె కిరీటం. చక్రం ధరించటం అంటే జనన మరణాత్మకమైన చక్రం ఏర్పడింది. ఇవన్నీ సింబాలిక్గా వచ్చినవే తప్ప బయట కిరీటం ధరించటం గురించి కాదు. కిరీటం అనేది ఎలా వచ్చిందంటే పుర్రె ఉంది కాబట్టి వచ్చిందంటున్నారు. పుర్రెయే కిరీటము, ఉన్నదే కిరీటము అని చెప్పారు. ఇక్కడ ఇన్నిటినీ ధరించిన అంతర్యామి తేజోమయుడు, తేజోరాశి, ప్రజ్ఞాన ఘనస్వరూపుడుట.
ప్రజ్ఞానమే. ప్రజ్ఞానం బ్రహ్మ అని వినే ఉంటారు అందరూ. ఆ ప్రజ్ఞాన ఘనస్వరూపుడు ఆ పరమాత్మ. ఈ తేజస్సు కంటికి సంబంధించిన తేజస్సు కాకుండా ప్రజ్ఞకు సంబంధించినటువంటి తేజస్సు. ప్రజ్ఞకు మటుకే తెలుస్తుంది అదేమిటో. ఆ ప్రజ్ఞ ఉన్నవాడికే అదేమిటో తెలుస్తుంది. అంటే తనను తానే ఎరిగినది. ఆ ప్రజ్ఞ ఎటువంటి ప్రజ్ఞ? తనను తను తెలుసుకున్న ప్రజ్ఞ. దీన్ని తేరిపార చూడాలంటే అది సాధ్యం కాదు. చూడటము అంటేనే అసలు ఒకటి ఇంకోని చూడటం అనేదే మన లెక్క, మనకు తెలిసిన లెక్క. అంతర్యామి ప్రజ్ఞ తనను తాను ఎరిగి ఉంది కాబట్టి ఈ నాది ఇంకొకరిది అనే భేదం అసలు ఆ అంతర్యామి ప్రజ్ఞకి లేదు. కంప్లీట్గా తనను తను తెలుసుకున్న వాళ్ళకి ఎవరికి కూడా ఉండదన్నమాట. మనమెవరో మనకు తెలియనందువల్ల మనం ఒక ఫాల్స్ ఎంటిటీని ఇది నేను అని పెట్టుకున్నాం కాబట్టి ఇతరం అనేది మనకు వచ్చింది. ఇతరం రాగానే ఇతరము అనేది భయానకం. దొంగలు అవ్వచ్చు, వాళ్ళు దోపిడిగాళ్ళు అవ్వచ్చు, హంతకులు అవ్వచ్చు, మన ఎదురుగా ఉన్నవాళ్ళు మనల్ని చంపి తినే క్రూర జంతువులు అవ్వచ్చు, సిచ్యువేషన్ రూపంలో బాధించటానికి వచ్చిన యమభటులు అయి ఉండొచ్చు. ఇక మనం ఎప్పుడైతే మనం ఆ ఒకటిగా ఉన్న దాంట్లో నుంచి విడిపరచుకున్నామో అప్పుడే మన బాధలన్నీ స్టార్ట్ అయినట్టు. ఎందుకున్నాయి ఇన్ని బాధలు అంటే బికాజ్ మనల్ని మనం తెలుసుకోకపోవటం వల్ల మనకు బాధలు ఉన్నాయి అని చక్కగా చెప్పుకోవచ్చు. అంటే వీ హ్యావ్ సపరేటెడ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది టోటాలిటీ. అంటే ఇప్పుడు మనకు ఫైట్ ఎవరితో? టోటాలిటీతోనే ఫైట్. టోటాలిటీతో ఫైట్ అంటే మనం నెగ్గటం అవుతుందా? జీవితం అంతా ఒక సమరం, ఒక యుద్ధంలాగా జరుగుతుంది. మానసిక యుద్ధం, బయట యుద్ధం, ఏది కలిసి రాదు. ఏవేవో కావాలనిపిస్తుంది, ఏవి మనం సంపాదించుకోలేము, ఉన్నవి నచ్చేవి తెచ్చుకోలేము. ఇంతకంటే బాధ ఇంకేముంటుంది? ఎప్పుడైతే మనది కాని దాన్ని మనం పట్టుకొని నాది అన్నామో అక్కడ వచ్చింది ప్రాబ్లం. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అనే మాట కూడా ఇలాగే వచ్చింది. ధృతరాష్ట్రుడు అంటే తనది కాని దాన్ని పట్టుకున్నవాడు గుడ్డివాడు అనమాట. గుడ్డివాడే కదా. తనదా ఏది ఇంకొకళ్ళది ఏది అని తెలుసుకోలేనివాడు గుడ్డివాడే కదా. ఫిజికల్ గుడ్డి, లోపల ఉన్నది కూడా అంధత్వం. అటువంటి ప్రజ్ఞ మనందరిది. మనల్ని మనం తెలుసుకునే వరకు మనం కూడా ధృతరాష్ట్రులమే. మనది కాని దాన్ని గట్టిగా పట్టుకున్న వాళ్ళం పైగా. అందువల్ల ఇక్కడ చెబుతున్నారు ప్రజ్ఞకి తెలుసు, తనేమిటో తెలుసు కాబట్టి ఆ ప్రజ్ఞకి రెండో వస్తువు లేదు అని తెలుసు. స్వపర భేదమే లేదు అక్కడ. అదేవిధంగా స్వపర భేదం ఉన్న వాళ్ళకి ఆ ప్రజ్ఞ చూడటం ఇంపాసిబుల్, మనం తెలుసుకోవటం. ఆ స్వపర భేదం పోయిన వాడికే ఆ ప్రజ్ఞ తెలుస్తుందన్నమాట. సో దివ్య దృష్టిలో ఉన్నటువంటి అనన్య దృష్టి సమంతము అంటున్నారు. అంటే చూసేవాడు, చూడబడేవాడు, చూచుట అని మూడు త్రిపుటి కలిసినటువంటిది. అది త్రిపుటి విడివిడిగా లేదు, అక్కడంతా ఒకటే. చూసేవాడు తానే, చూడబడేవాడు తానే, చూడటం అనే ప్రాసెస్సు తానే. ముగ్గురు లేరు, మూడు విధాలైనటువంటిది లేదు అక్కడ. అందుకని సమంతం, అనన్య దృష్టి సమంతము అంటున్నారు. అంటే మూడు లేవు, మొత్తం అదే. ఇదియే దీప్తమైన అగ్నికాంతి. దీనికి కొలతలు లేవు. అగ్ని అంటే నిప్పు కాదు. అగ్ని అనేది కారణము, నిప్పు కార్యము. అగ్ని అనేదానికి కొలతలు లేనటువంటి ఎండ్లెస్ స్వరూపం అన్నమాట. దీప్తమైన అగ్నికాంతి అంటున్నారు ఇక్కడ. సో 17వ శ్లోకం అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఒక హెడ్డింగ్ శాశ్వత ధర్మ గోప్త. నీవు అక్షర స్వరూపుడవు అని ఈ తేజస్సును అర్జునుడు కీర్తించుచున్నాడు. రూపములు అక్షరముల వంటివి. అంటే నువ్వు అక్షరస్వరూపుడివి అని అర్జునుడు అన్నాడంటే అర్థం ఏంటి? కీర్తన చేస్తున్నాడు. కీర్తించటం అంటే ఏంటి? క్షరం కానటువంటి వాడివి, ఎప్పుడూ ఉండేటటువంటి వాడివి. ఈ రూపాలన్నీ కూడా అక్షరాలు లాంటివి. మనం అక్షరం రాస్తాం కదా, అంటే క్షరము లేక మళ్ళా వస్తూ ఉంటాయి అవి. మనం రాసినప్పుడల్లా పెన్ను పెన్సిల్ పట్టుకున్నప్పుడల్లా అక్షరం ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. క్షరము లేనిది రూపాలన్నీ కూడా ఎప్పుడూ ఉండేవే అంటున్నాడు అర్జునుల వారు. ఈ అక్షరాలతో ఏర్పడిన పదముల లాంటివి లోకాలు అంటున్నాడు. ఈ లోకాలన్నీ ఏమిటి? ఈ అక్షరాలతో అంటే రూపాలతో ఏర్పడిన వాక్యముల లాంటివి లోకాలు. వాటితో ఏర్పడిన వాక్యాలు లాంటివి సృష్టి కథలు. అంటే అక్షరములు అనే దాన్నే వాడి మొత్తం సృష్టిని చెప్తూ ఉన్నారు అర్జునుల వారు.
వానితో ఏర్పడిన గ్రంథాలు లాంటివే వేదాలు. ఇందులో వేదాలు మరి అక్షరాలు ఉన్నాయి కదా, ఈ అక్షరాలతో వేదాలు ఎట్లా ఏర్పడ్డాయి? ఫస్ట్ ఏమైంది? అక్షరాలతో ఏర్పడిన పదాలు లాంటివి లోకాలు. లోకాలన్నీ ఎట్లా ఏర్పడాయి? ఒక పదము, ఒక వర్డే ఒక లోకం. ఆ వర్డ్స్ అన్నీ తీసుకుని ఒక వాక్యాన్ని తయారు చేసాం. వాక్యంలో ఏమేమి ఉంటాయో మనకు కూడా తెలుసు. కర్త, కర్మ, క్రియ. ఒక వాక్యం అంటే ఈ మూడు ఉండి తీరాలి. అందువల్ల ఒక కథ పుట్టిందన్నమాట. వాటితో ఏర్పడిన వాక్యాలు లాంటివి సృష్టి కథలు అని చెప్పారు. వాటితో ఏర్పడిన గ్రంథముల లాంటి వేదాలు. మరి ఆ వాక్యాలతో గ్రంథాలు వచ్చినాయి కదా, పురాణ గ్రంథాలు, అవి వేదాలు. అలాంటివే వేదాలు. వాని యందు చదవబడి పరమార్థమే విశ్వరూపం. ఆ వేదాల్లో ఏం చదువుతాము? వేదాలని చదివి ఏం తెలుసుకుంటాము? విశ్వరూపాన్ని తెలుసుకోవాలి. ఇంకా అంతకంటే తెలుసుకోదగినది ఏముంది సృష్టిలో? వేదాలు ఏం చెప్తాయంటే ఏది తెలుసుకోవాలో అదొక్కటే చెప్తాయి. ఆ పరమార్థమే, అవి వేదంలో చదవబడే పరమార్థమే విశ్వరూపం. అదొక్కటే తెలుసుకుంటే చాలు. ఒక మహాగ్రంథము గ్రంథ అక్షరాలతో అంతర్యామిగా వర్తిస్తుంది అంటున్నారు. అంటే ఇప్పుడు ఒక పుస్తకం రాశారు ఎవరో, అక్షరాలే ఉన్నాయి, మనకు కనపడేవి అక్షరాలే. ఆ అక్షరాల్లో వెనకాలేముంది? అంతర్గతంగా అంతర్యామిగా ఏముంది? మనం తెలుసుకోవాల్సిన పరమావధి ఉన్నది. అవధి లేనటువంటి అద్భుతమైన అర్థం ఆ గ్రంథం మనకు తెలియజేస్తుంది. చూడటానికి అక్షరాలే, ప్రింటింగ్ ప్రెస్లో అక్షరాలు ప్రింట్ చేశారు అంతే. ఆ మెషిన్కి తెలిసి అక్షరాలు ప్రింట్ చేస్తే దీనిలో ఉన్న గ్రంథం యొక్క అంతర్యామిత్వం దానికి ఏమన్నా తెలుస్తుందా? ఒక మహాగ్రంథము గ్రంథ అక్షరములతో అంతర్యామిగా వర్తించును అంటుంది. మన లోపలికి దూరుతోంది ఇది. ఈ పరమార్థం, ఈ పుస్తకం చదివిన పరమార్థం అంతా కూడా మన లోపలికి వెళ్ళిపోతుంది. అద్భుతంగా ఉంది అసలు ఈ మాట. గ్రంథంలో తెలియదగిన పరమావధి ఎప్పుడు కూడా పాఠకుని పరమావధి అయిపోతుంది, తన అనుభవంగా అయిపోతుంది. ఇక్కడ చదివింది మన అనుభవంగా అయిపోతుంది అంటున్నారు. ఈ విశ్వగ్రంథానికి అట్టి పరమావధియే విశ్వరూపము. ఈ విశ్వం అనే గ్రంథానికి, ఈ భగవద్గీత అనే గ్రంథానికి అని కూడా చెప్పొచ్చు. ఆ విశ్వరూపమే పరమార్థం. ఇంకేం కావాలి మనకి? ఆ విశ్వరూపం తెలుస్తుంది చదివితే. ఇంకేం కావాలి? అది కూడా ఎలా తెలుస్తుంది? అంతర్యామిగా తెలుస్తుంది. ఏ ఒక్క అక్షరము దీన్ని తెలియజేయదు మనకి. ఎన్ని అక్షరాలు మనం ఏరి తీసుకున్నా ఇది తెలియజేయదు. ఎన్ని వాక్యాలు ఏరి తీసుకున్నా ఇది తెలియజేయదు. మొత్తము చదివినప్పుడు లోపలగా అంతర్యామిగా ఉన్నటువంటి అర్థం విశ్వరూపమై మనలో చేరుతుందన్నమాట. అద్భుతమైన విషయం. ఎంత చదివినా సరే గ్రంథం చదువుతూ ఉండేటప్పుడు అక్షరాలన్నీ అయిపోయి పక్కకి వెళ్ళిపోతుంటాయి. అదంతా భూతకాలంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. చదివిందంతా భూతకాలంలోకి అయిపోయింది అని మనం కూడా చెప్పుకుంటాం. సగం అయిందండి అంటే భూతకాలంలోకి నెట్టేసాము దాన్ని. కానీ గ్రంథం యొక్క అర్థం మాత్రం అసలు ఖర్చు కాకుండా ఎవర్ పర్మనెంట్గా ఉంటుంది. అట్లాగే సృష్టి గ్రంథాలున్నటువంటి విశ్వరూపం కూడా అవ్యయం. ఎన్నో గ్రంథాలు పోవచ్చు, కానీ ఆ గ్రంథాల తాలూకు అర్థం మాత్రం వ్యయం కానటువంటి విశ్వరూపము అవ్యయము. సృష్టి గ్రంథమున గల విశ్వరూపమే అవ్యయము. అందు ఈ సృష్టి ధర్మాలు శాశ్వతముగా గోపనము చేయబడి ఉండును. ఈ పరమార్థంలో ఏముంటుంది? సృష్టి ధర్మాలన్నీ కూడా గోపనము అంటే దాచిపెట్టబడి ఉండును, గోప్యంగా ఉంచబడును. మళ్ళా గ్రంథాక్షరాలతో వ్యక్తమవుతూ ఉంటాయి. ఎలా వ్యక్తమవుతాయి తెలుసుకున్నాం. పుస్తకం చదివాము, అక్షరాలన్నీ అయిపోతూ ఉన్నాయి. చివరికి మనకు ఒక అర్థం తెలిసింది. దాంట్లో నుంచి ఒక అద్భుతమైన విశ్వరూపం అనే అర్థం తెలిసిన తర్వాత ఏమవుతుంది? గోప్యంగా ఉంచబడింది. సృష్టి ధర్మాలన్నీ శాశ్వతంగా గోపనం చేయబడినాయి. మళ్ళా గ్రంథాక్షరాల్లోకి మనం వెళ్ళిన కొద్దీ మళ్ళా వ్యక్తం అవుతూ ఉంటాయి. అంటే జీవుల సృష్టి స్థితి లయములలో వ్యక్తమగుచుండును. ఈ గ్రంథార్థం అంతా కూడా, ఈ విశ్వరూపం అంతా కూడా జీవుల సృష్టి స్థితి లయాల్లో వ్యక్తమవుతూ ఉంటుంది. అందులో జీవుడుగా వర్తించువాడు ఎవరు? ఇంతమంది జీవులు ఉన్నారు, ఇంతమంది లేరు. ఉన్నవాడు ఒక్కడేవాడు, సనాతనమైనటువంటి పురుషుడు. పుట్టుకయే లేనివాడు వాడు.
ఎప్పుడు ఉండేటటువంటి వాడు. ఇప్పుడున్నాడు అప్పుడు లేడు, ఇక్కడున్నాడు అక్కడ లేడు, ఇవేవి కూడా అతనికి వర్తించే విషయాలు కాదు. ఎప్పుడు ఉంటాడు, ఎల్లెడలా ఉంటాడు, సర్వత్రా ఉంటాడు, సర్వవ్యాపకుడై ఉంటాడు. అటువంటి జీవుడుగా ఉన్నటువంటి సనాతనమైన పురుషుడు పురాణ పురుషుడు అని చెప్పి చక్కగా చెప్పారు. 18వ శ్లోకం అయిపోయింది ఇక్కడ. ఈ సృష్టి ఎప్పటి నుంచి ఉన్నది అని ఒక ప్రశ్న ఒక్కొక్కప్పుడు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనకి. అసలు ఎప్పుడు మొదలై ఉంటుంది ఇది అని. అంటే ఏం చెప్పుకోవాలంటే ప్రశ్న పుట్టక ముందు కూడా ఉంది ఇది అని చెప్పుకోవాలి. నువ్వు పుట్టి నీలో ప్రశ్న పుట్టక ముందు ఎప్పటి నుంచో ఉంది. నీలాంటి వాళ్ళు ఎంతమంది పుట్టారు పోయారు బాబు అని చెప్పినట్టుగా ఉంది. ఈ ప్రశ్న లేకుండా పోయేదాకా ఈ సృష్టి ఉంటూనే ఉంటుంది. అంటే మనలో ఈ ప్రశ్న పోతే, ప్రశ్న అంటే యాక్చువల్గా ప్రశ్నించేవాడే ప్రశ్న. అంటే మన ఎగ్జిస్టెన్స్ని ప్రశ్న ద్వారా మనం ఇంకా కంటిన్యూ చేసుకుంటున్నాం అన్నమాట. ఏ ప్రశ్నకైనా సమాధానం మనలో నుంచి వచ్చినప్పుడు ప్రశ్న పోతుంది. అదే ఎవరినో అడుగుతూ ఎందుకు అంతమందిని అడుగుతామంటే మనం సమాధాన పడలా, మన ప్రశ్నకి సమాధానం రాలా ఎంతమందిని అడిగినా. అందుకే ఇక్కడ అమ్మవారి నామాన్ని చెప్పుకోవాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు బయటికి వెళ్ళి ఎంతమందిని ఎన్ని రకాలుగా అడిగినా ఆ తల్లి కనపడదు నీకు. ఆ ప్రశ్నకి నీకు సమాధానం రాదు. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు చక్కగా తెలుస్తుంది. లోపలికి వెళ్ళటం అంటే ఏమిటి? బయట ఎవరికి ఏమీ అనకుండా మనం అడగాలనే కుతూహలాన్ని మనసులో థాట్ రూపంలో విపరీతమైన ఆలోచన ప్రవాహం నుంచి కాస్త బయటికి వచ్చి స్థిమితపడి ఒక్క నిమిషం ఆ ప్రశ్నని లోపలికి పంపించుకున్నట్టుగా ఊహించుకొని ఆగటమే లోపలికి వెళ్ళటం అంటే. లోపల నుంచే రావాలి సమాధానం. లోపలంటే మనకు ఎందుకు తెలియదు, మన లోపల ఎన్నో ఊహలు ఉన్నాయి కదా, అనేక రకాల ఐడియాలు ఉన్నాయి కదా. ఆ లోపలికి పంపించేసి ఊరుకోవటమే. ఇక మళ్ళీ దాని మీద మదన, దాని మీద ఆలోచన అక్కర్లే. అప్పుడు చక్కని సమాధానం, తొందరపడకుండా ఉంటే చక్కటి సమాధానం వస్తుంది. అదే మనం లేకుండా పోవటం. ప్రశ్న లేకుండా పోయినప్పుడు పటిదాకా సృష్టి ఉంటుంది. ఎంత బాగా చెప్పారు అంటే, నువ్వు లేకుండా పోతే సృష్టి ఉండదు నీకు, నువ్వే లేకపోతే నీకు సృష్టి ఉంటుందని. నువ్వు లేకుండా ఎక్కడికి పోతావు? మరణించిన వాడేమో మళ్ళీ పుడతాడు. మరి లేకుండా ఎక్కడికి పోతావంటే, నేను విడిగా లేను, నేను సర్వత్రా ఉన్నవాడిని, నేను ఎప్పుడూ ఉండేవాడిని, ఎగిరిపడే అలని కాదు నేను నిశ్చలంగా డీప్గా ఎంతో గంభీరంగా ఉండే సముద్రాన్ని, నేను అనంత జలరాశిగా ఉన్నదాన్ని, నేను ఒక బుడగను కాదు అని తెలుసుకున్నప్పుడు నీకు ఈ సృష్టి కార్యక్రమం అంతా కూడా ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు కూడా దాంట్లో ఒక భాగం అయిపోయావు. ప్రవహించే నదిని ఒడ్డున నిల్చొని చూడకుండా దాంట్లోనే నువ్వు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రవాహం నీకు విడిగా ఎలా అయితే కనపడదో ఇక్కడ కూడా అంతే అన్నమాట. కాబట్టి జనన మరణాల మధ్యలో ఏమిటుంది? వీర్యము అనేది పుట్టుకని కలగజేస్తుంది. ఆ వీర్యము ఆ అనంతము నుంచే దిగి వచ్చింది. అనంతం అంటే అంతం కాని విషయం. అందుకే కంటిన్యూటీ అనేది ఉన్నది ఇక్కడ. కాబట్టి ఒక్కొక్కళ్ళకి 2 భుజాలున్నా కూడా ఎంతమందికైనా చాలినన్ని బాహువులు సృష్టించబడుతున్నాయి, ఎన్నో కళ్ళు సృష్టించబడుతూ ఉన్నాయి. ఈ కన్ను అనేది ఏమిటి? నేత్రం అంటే కన్ను. కన్ను అంటే ఏమిటి? చూడటానికి సాధన మాత్రమే. అంటే దాని ద్వారా చూడటమే కానీ అది దేన్ని చూపించలేదు. చూడగల దృష్టి అది కాదు, కేవలం అది ఒక పరికరం. అట్లా అని పోని చూసే పురుషుడు కూడా అదేనా? చూసే పురుషుడు కూడా అది కాదు. చూపించే దృష్టి అది కాదు, చూసేవాడు అది కాదు. ఆ పురుషుడు సూర్యుని మార్గం నుంచి భూమికి దిగి వచ్చే వెలుగు అన్నమాట. కాబట్టి వెలుగు లేకపోతే కంటికి చూపే లేదు కదా. వెలుగుంటే కన్ను చూస్తుంది. నేత్రం అంటే చూపు మాత్రమే కాదు, దారి చూపించి నడిపించేది అని కూడా అర్థమని చెబుతున్నారు ఇక్కడ. కాబట్టి నేత్రం అనగా నడిపించి రక్షించేది లేక మనస్సు అని కూడా చెబుతున్నారు ఇక్కడ. నేత్రము అనే మాటకి మనస్సు మనకి దారి చూపించి కోఆపరేట్ చేసి మన 5 సెన్సెస్తో అది చక్కగా మనల్ని నడిపించేది మనస్సు, రక్షించేది మనస్సు అని కూడా చెప్పొచ్చు అంటున్నారు. కంటికి దేవత ఎవరు? అధిష్టాన దేవత అంటే సూర్యుడే. కన్ను పని చేయాలంటే సూర్యభగవానుడు అనుగ్రహం ఉండాలి.
ఈ పెద్ద పెద్ద పేర్లు చెబుతున్నాం. అనుగ్రహము, అనుగ్రహం అంటే ఆయన ఏదో చేయి పైకెత్తి మనకి ఇచ్చేది కాదు, ఈ నిరంతరం ఇస్తూనే ఉంటాడు. అందుకోలేకపోవడం మన దురదృష్టం తప్ప ఆయన ఇవ్వటం అనేది, నది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంది. మనం చెంబో బిందో పట్టుపోయి నీళ్లు తెచ్చుకోగలగాలి, కానీ అది ఎప్పుడూ ఉన్నది. అనుగ్రహం అనేది ఒకసారి ఉండి ఒకసారి లేకుండా పోయేది కాదు. నువ్వు చెంబు బోర్లిచ్చి పెట్టినా కూడా పోగలిగింది, అది చెంబుని దొర్లిచ్చి పోగలిగింది. అలాంటిది ఆ అనుగ్రహం అనేటటువంటిది ఎప్పుడూ ఉంటుంది. కంటికి దేవత సూర్యుడు, మనస్సుకు దేవత చంద్రుడు. విశ్వరూపుడు శశి సూర్య నేత్రుడు. విశ్వరూపం అని చెప్పుకుంటాం కదా, భగవంతుడి రూపంలో ఏమిటుంది? చంద్రుడు ఒక కన్ను, సూర్యుడు ఒక కన్ను. ఆయనకి అంతర్యామి అయిన అగ్నిహోత్రుడికి వెలుగే కాకుండా వేడి కూడా ఉంది. నిప్పు అనేది మనం చూస్తే వెలుగుంది, ఒక రూపం ఉంది, వేడి కూడా ఉంది. ఆ రూపం ఏమిటి? కంటికి కనపడేదే రూపం. ఈ శశి సూర్య నేత్రుడు అన్నారు అంటే వెలుగే తనలో నింపుకొని మనకు ప్రసరింపజేసేవాడు ఎవరంటే ఆ పరమాత్మే సాక్షాత్తు. ఈ అగ్నిహోత్రుడు వెలుగుగాక వేడిమి కూడా ఉన్నప్పుడు అందు రూపాలు పరిణామాలు, ఈ అగ్నిలో ఏది పడినా దాని రూపం మారిపోతుంది. పరిణామ దశ పూర్తిగా అగ్నిహోత్రుడు ఏం చేసేస్తాడు? దాన్ని భస్మం చేసి పడేసేస్తాడు, హూతమైపోతూ ఉంటాయి. దాని ప్రతిరూపంగానే ప్రాణానికి ఆకలి, దేహానికి మృత్యువు ఏర్పడుతూ ఉన్నాయి అంటున్నారు. అంటే ఆకలి వేసి ఆహారం లోపల వేసినప్పుడు పచనం చేసేది అగ్నిహోత్రుడే. అగ్నికి ఆహుతి అవ్వటము అనే ప్రాసెస్ వల్లనే ఇక్కడ అసలు ప్రాణానికి ఆకలి, దేహానికి మృత్యువు అనేవి కూడా ఏర్పడుతున్నాయి. అంటే పరిణామ దశకి మార్గం ఏర్పడుతోందన్నమాట. ప్రాణశక్తి వల్ల దేహాలు ఏర్పడటం, మృత్యువు వల్ల దేహాలు పోవటం, ఈ రెండు జరుగుతున్నాయి అని చెబుతున్నారన్నమాట. ఒక దేహంలో ఇంకో దేహం అంతమైపోవటమే ఆకలి తీరటము, లేకపోతే అన్నము అంటున్నారు ఇక్కడ. అంటే ఏమిటి? మనం దేన్నో తింటున్నాం. దేన్ని తింటున్నాం? మనం ఏమనుకుంటాం? మేము శాకాహారులం అండి, ఆకుకూరలు కాయగూరలే తింటాం మేము. కానీ నువ్వేదో ఒక జీవం ఉన్న పదార్థాన్ని తింటున్నావా, డెడ్ థింగ్ని తింటున్నావా? జీవం ఉన్న పదార్థాన్నే మనం తింటూ ఉన్నాం. అంటే ఒక దేహాన్ని మనం తింటూ ఉన్నాము, ఈ దేహాన్ని పెంచుకుంటూ ఉన్నాము, అది చెబుతున్నారు ఇక్కడ. ఒక జంతువుని తిని దేహాలు పెరుగుతున్నాయి, వృక్షాలని తిని దేహాలు పెరుగుతున్నాయి. దీన్ని బట్టి దేహాంతములు, దేహాదులు, దేహం ఎలా అంతమవుతోంది? మనం తిన్నందువల్ల ఒక దేహం అంతమైపోతోంది, మన దేహం పెరుగుతోంది. ఈ ఒకదానిలో ఒకటి అంతర్యామిత్వం చెంది ఉన్నాయి. ఇవి తినబడేది ఏది తింటోందో అది, ఇది సపరేట్గా లేవు, అంతర్యామిత్వం చెందే ఉన్నాయి ఇవి రెండు కూడా. ఒకటి తినటము, అది జీర్ణం అవ్వటము, మళ్ళీ ఒకటి పెరగటం దానివల్ల అనేది డిఫరెంట్గా రెండుగా లేవు, ఒకే వస్తువు ఇది అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇది సృష్టి యజ్ఞంలో ఆహుతి. మనం ఇందాక ఆహుతి గురించి చెప్పుకున్నాం కదా. అగ్నిహోత్రంలో ఏది వేసినా, హోమంలో ఏది వేసినా ఆహుతి అయిపోతుంది. అలాగే సృష్టి యజ్ఞంలో ఆహుతి ఏది అంటే ఒకదాన్నొకటి తిని, ఒక దేహాన్ని ఇంకో దేహం తిని ఆ ఆహుతి చేసుకోవటమే సృష్టి యజ్ఞంలో ఉండేటటువంటి ఆహుతి. ఒకదాంట్లో ఒకటి అంతర్యామిత్వం చెంది ఉన్నాయి, అవి రెండు పనులు కాదు. ఒక దేహాన్ని ఇంకో దేహం తినటం, జీర్ణం చేసేసుకోవటము అనేది సృష్టి యజ్ఞంలో ఆహుతి చేయటమే. ఇది విశ్వరూపుడి ముఖాల్లో ఒక ముఖము అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ భగవంతుణ్ణి దాటి ఇక్కడ ఏమీ జరగట్లేదు. ఆ పరబ్రహ్మమును దాటి, ఆత్మవస్తువును దాటి ఇక్కడ ఏదీ జరగటం లేదు. మండుచున్న అగ్ని రూపమైన ముఖము, విశ్వరూప సందర్శనం చదువుకుంటూ ఉన్నాం మనం. ఆ విశ్వరూపంలో అర్జునుడికి ముఖం కనపడింది. మండుచున్న అగ్ని రూపమైన ముఖం తన తేజస్సుతో విశ్వాన్ని తప్పింపజేయుచున్నది అంటున్నారు. మండిపోతుంది అక్కడ, మంట తప్ప ఇంకేమీ లేదు. అగ్ని రూపమైన ముఖంట ఏ సూర్య కిరణాలు మేఘాలని తయారు చేసి వాన వచ్చేట్టు చేస్తున్నాయో, అదే సూర్యకిరణాలు ఎలాగైతే జీవుల్ని తప్పింపజేస్తాయో, అదే రకంగా ఇక్కడ ఈ అగ్నిముఖము జీవుల్ని తప్పింపజేస్తోంది అని అర్థమవుతోంది అంటున్నారు ఇక్కడ.
ఏ సూర్యకిరణాలైతే జీవుల్ని తప్పింపజేస్తున్నాయో దానివల్లనే ఋతువులు ఏర్పడటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏది వృధాగా ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టుగా చేసే ప్రాసెస్సే లేదు. అంత క్రమమైన చక్కని వ్యూహ రచన, దేనికి వృధా పోయే ప్రాసెస్సే లేదు ఇక్కడ. సూర్యకిరణాలు జీవుల్ని తప్పింపజేస్తే ఏమవుతోంది? క్రమ ప్రవర్తనను అనుసరించి, సూర్యుడి యొక్క క్రమ ప్రవర్తనను అనుసరించి గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, అన్ని ఋతువులు కూడా ఏర్పడుతూ ఉన్నాయన్నమాట. 19వ శ్లోకం అయిపోయింది. చిత్రకారుడు ఒక పెయింట్ చేసేవాడు, చక్కని చిత్రాలని వేసేవాడు, చిత్రం ఒకటి గీశాడు. ఆ చిత్రపటానికి ఆధారం ఏమున్నది? వెనకాల క్యాన్వాసో పేపరో ఏదో ఒక బట్ట మీదో ఒక బొమ్మ వేశాడు. మరి అట్లాగే జీవులకు ఆధారంగా ఉండాలంటే ఏముందంటే భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్న నడిమి భాగము. ఈ మొత్తం అంతా ఒకటే రూపం. ఇందున్న రూపాలన్నీ అందులో భాగాలి. ఎలాగైతే ఒక చిత్రపటంలో ఒక చిత్రకారుడు గీసిన బొమ్మలు అన్నీ ఒక చోటే ఉన్నాయి. అవే అన్నీ దాని మొత్తం బ్యాక్గ్రౌండ్ ఒకటే. ఆ బ్యాక్గ్రౌండ్ లేకపోతే వేటికి ఎగ్జిస్టెన్స్ లేదు, ఏ బొమ్మకి ఎగ్జిస్టెన్స్ లేదు. అలాగే ఇక్కడ భూమికి ఆకాశానికి ఉన్న నడిమి భాగమే మొత్తం సృష్టికి ఎగ్జిస్టెన్స్కి బ్యాక్గ్రౌండ్గా ఉందన్నమాట. అన్నీ ఇందులో భాగాలే. చిత్రాలు వేరుగా లేవు కదా, చిత్రపటం కంటే చిత్రాలు వేరుగా లేవు కదా. బొమ్మ వేయకముందు ఉట్టి పటమే ఉంది, సినిమా పడకముందు ఉట్టి తెల్లటి స్క్రీనే ఉంది, సినిమా పడిన తర్వాత అనేక బొమ్మలుగా అవుతుంది. కానీ ఆ స్క్రీను ఒకటే ఉంది. ఆ స్క్రీన్ లేకపోతే ఇది లేదు. ఏది లేకపోతే ఇది లేదో అదే కదా దానికి ఆధారం. అంతే కదా చెప్పుకోవాలి మనం. ఇంకో మాట చెబుతూ ఉన్నారు ఇక్కడ, చిత్రపటంలో ఉన్న అన్ని బొమ్మలు కూడా, అన్ని బొమ్మల్లోనూ చిత్రపటమే ఉన్నది. ఆ పటము బ్యాక్గ్రౌండ్ అంటున్నాం, అది విడిగా ఇది విడిగా లేదు. ప్రతి చిత్రంలోనూ ఆ చిత్రపటం ఉన్నది. అంటే ఆ పేపర్ పార్ట్ అండ్ పార్సిల్. మనం బొమ్మనే చూస్తాము, వెనకాల దానికి ఆధారంగా ఉన్నదాన్ని చూసే అలవాటు లేదు మనకి. ఆ చిత్రపటము అనేది, ఆ పేపర్ అనేది, ఆ క్యాన్వాస్ అనేది బొమ్మలో ప్రతి బొమ్మలోనూ ఉంది. ప్రతి గీతగాను అదే ఉంది. అది లేకపోతే ఇది లేదు కాబట్టి అద్భుతంగా చెబుతున్నారు. అట్లాగే చిత్రపటంలో చిత్రాలు వేరుగా లేవు, చిత్రపటమే ఉంది చిత్రాలుగా. అదే విధంగా ఈ దిక్కుల చిత్రములన్నీ విశ్వరూపంలో ఇమిడిపోయి ఉన్నాయి. ఈ పైకి మనకి ఈ సృష్టిగా కనపడుతూ ఉన్నదంతా కూడా, ఈ చిత్రాలన్నీ కూడా విశ్వరూపుడిగానే ఉన్నాయి, వేరుగా లేవు. ఇక్కడ ఈ దృష్టితో చూస్తే అసలు జీవుల కథలే లేవని అనిపిస్తాయి మనకి. ఇక్కడ ఏముంది అంటే ఒక వస్తువే ఉంది. ఇక్కడ జరిగేదంతా ఏమీ లేదు. స్క్రీన్ మటుకే ఉంది. ఆ స్క్రీనే బొమ్మగా కూడా ఉంది. స్క్రీన్ లేకపోతే బొమ్మ లేదు. ప్రతి చోట ఆ వెనకాల దేని మీదైతే క్యాన్వాస్ మీదో, బట్ట మీదో, పేపర్ మీద వేసిన బొమ్మలో ఆ పేపరు, ఆ క్యాన్వాసు, ఆ బట్ట కలిసే ఉన్నాయి, విడిగా లేవది. అదే ఇది. అన్నిట్లోకి మించిన ఆశ్చర్యం ఉన్నది లేదు అనిపించటం కంటే ఆశ్చర్యమే ఉంది. ఇట్లా చూస్తే సృష్టి లేదనిపిస్తుంది కదా. ఏమిటి అసలు డ్రామా వేశారు, స్టేజ్ ఎక్కారు, హరిశ్చంద్రుడి నాటకం వేశారు. ఏమిటి ఆ ప్రేక్షకులందరూ ఏడుస్తున్నారు ఆ తల్లి కష్టాలు చూసి. ఆ నిజం చెప్పిన, సత్యం మాట్లాడినటువంటి మహారాజు యొక్క కష్టాలు చూసి, ఆ పసిపిల్లవాడు తన కొడుకుని ఎన్ని బాధలు పెట్టుకున్నారు తెలియకుండా, సత్యం సత్యం అనే పేరుతో ఇలా అనిపించి దుఃఖపడుతున్నారు జనం అందరూ కూడా. ఇంతలో నాటకం అయిపోయింది, పాత్రలన్నీ మామూలు అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. పాత్రలు పోషించిన వాళ్ళందరూ, పాత్రధారులందరూ వెళ్ళిపోయారు. ఏది డ్రామా? ఏం జరిగింది? ఇది ఉందా? నిజంగా ఉందా? అక్కడ డ్రామా ఉందా? లేదు కదా. అంటే లేనట్టేనా? అంటే ఉన్నదో లేదో తెలియని పరిస్థితి. ఉన్నది అనిపించడం, మళ్ళీ లేదు అనిపించడం, అంతకంటే ఆశ్చర్యం ఏముందంటున్నారు. అంటే అర్థం ఏంటి? నిజానికి ఉన్నది లేదు అనేది ఇంటర్ కనెక్టెడు. అంతర్యామిత్వము ఒకటే, ఉన్నదానికి లేనిదానికి ఒకటే అంతర్యామిత్వము. ఇది ఉంది అంటున్నాం, అది లేదు అంటున్నాం, బోత్ ఆర్ సేమ్ అని చెప్పేశారు ఇక్కడ. అందులో మన అస్తిత్వం ఏమిటి అసలు అని ప్రశ్నించుకుంటే ఇంకా భయంకరంగా ఉంటుంది. అసలు నా సంగతి ఏమిటి? నేనున్నానా?
నేనున్నానా లేదా, నేనంటే ఏమిటి అసలు అర్థం కాదు. భయంకరంగా ఉంటుందంటున్నారు. చీకటి సముద్రంలో ఒంటరిగా ప్రయాణం చేసే కళ ఎలా ఉంటుందో, కటిక చీకటి, మనకు ఒక కళ వచ్చింది, ఆ కటిక చీకటిలో మనం ఒక్కళ్ళమే సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం, ఎంత భయంకరంగా ఉంటుంది అది అంటున్నారు. అలాంటి స్వప్నం దుర్భరమైపోయి అలాంటి కళ భరించలేక వెంటనే మెళుకు వచ్చేస్తుందిట. ఆ మెళుకు రావటం లాంటిదే జన్మము అంటున్నారు. ప్రతి దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసి పడేస్తున్నారు. నిద్రలో నుంచి, చీకటి సముద్రపు నిద్రలో నుంచి మెళుకు వచ్చింది, అదే జన్మం. అంటే వీఆర్ అవేకెనింగ్ ఇంటూ ఎనదర్ డ్రీమ్ వరల్డ్ అని. జన్మ కలిగింది అంటే ఫ్లెష్ అండ్ బ్లడ్ నెత్తినేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏంటి, మళ్ళీ మనం ఇంకొక డ్రీమ్ వరల్డ్లోకి వచ్చాం. ఇది చూశాడు అర్జునుడిది. విశ్వరూపం చూస్తున్నాడు కదా, చూశాడు, ఇది అర్థమైంది ఈ విషయం. గడగడ వణికిపోయాటప్పుడు. ముల్లోకాల్లోనూ మృత్యుభీతి ఎట్లా ఉంటుందో అది గ్రహించాడు అన్నమాట. అంతర్యామిలోనే ఇంతటి భయంకరత్వం ఇమిడి ఉంది అంటే ఎంత విచిత్రం ఇది. ఏ నీరైతే దప్పిక తీర్చి ఒక ప్రాణం నిలబెడుతోందో ఆ నీరే నది అయి ప్రవహించి అందులో కాలు జారితే ఎటువంటి మృత్యు భీతి ఉంటుందో అలా అది అనుభవం అయింది ఆయనకి, అర్జునుల వారికి. 20వ శ్లోకం అయిపోయింది. 82వ రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది.